మొన్న ఒక బండి చూసిన తీసుకుందాం అనుకున్నాం కానీ ప్రైస్ 9 lakhs. అది అది కొందామంటే నా ఇల్లు అమ్ముకోవాలి. నేను ఆ ఇల్లు అమ్ముకోవాలి. అనుకుంటారు వీడేంద్ర నైట్ అంతా తిరుగుతాడు, తిరుగుతాడు, పొరాలని చిన్నగొడుతున్నారు, మస్తు మంది మస్తు రకంగా అనుకున్నారు. అయ్యో, నన్ను నమ్ముకొని 500 సబ్స్క్రైబర్స్ ఇక్కడ పెట్టుకుంటారు. కిరణ్ గారి వీడియో ఎప్పుడు వస్తుందా అని, పరేషాన్ కిరణ్ అని ఇక్కడ పెట్టుకున్నారు. అన్నీ గుర్తున్నాయి అనుకున్నా. కానీ నేను అప్పుడు నా కోరిక ఎట్లుండే అంటే, నేను కూడా ఇమ్రాన్ అన్న దగ్గరికి పోవాలి, ఇమ్రాన్ అన్న దగ్గరికి పోయి నా ఛానల్ ఓపెన్ అని చెప్పించుకోవాలి, పరేషాన్ కిరణ్ అని పేరు పెట్టుకోవాలి అనుకున్నా. ఇలా ఒక ఫోన్ ఉండే, ఇప్పుడు మంచి ఫోన్ తీసుకున్నాం, మరి ఇప్పుడు మంచిగా తీస్తావు వీడియోలు డైలీ. అంటే గాయస్ నేను ఒకటి చెప్తున్నా, మనం డైలీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం, కానీ అప్లోడ్ చేసే వీడియోకి ఏంటంటే ఇప్పుడు మనం చిన్న స్థాయిలో ఉన్నాం. ఇంత స్థాయికి రావాలంటే తెలుసుగా ఎంత కష్టపడాలో. అయ్యో, నా లైఫ్లో మస్తు అడ్డంకులు వచ్చినాయి. ఎట్లా అంటే చిన్న చూపు చూసారు, మస్తు మంది మోసం చేసారు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేటోడు, వాడు కూడా అన్నాడు, ఒక టైంలో అన్నాడు, మామా నువ్వు వీడియోలు తీస్తున్నావు, ఎందుకు భయపడుతున్నావు రా అందరి ముంగట, ఏం కాదు డేర్ చేయి, నువ్వు ఎందుకు భయపడుతున్నావు వీడియోలు ఎందుకు అంటే, ఇప్పుడు ఎవరైనా గర్ల్స్ బాయ్స్ వస్తారు కదా మా క్లాస్మేట్స్, వచ్చి పర్సన్ కిరణ్ అని నా ఇజ్జత్ తీసేటోళ్ళు ఎవరు, గర్ల్స్ అయినా ఉండని బాయ్స్ అయినా మొత్తం నా బ్రాంచ్ వాళ్ళు అయినా ఉండాలి, నా పక్క బ్రాంచ్ వాళ్ళు అయినా కూడా నా ఇజ్జత్ తీసిరు. నాకు అన్ని రోజులు గుర్తున్నాయి, నా ఇజ్జత్ తీసిరు, నన్ను ఏడిపించిరు. టు కిరణ్ ఫ్యామిలీ గైస్, నేనైతే ఇలా కిరణ్ అయితే ఇంటర్వ్యూ తీసుకుంటున్నా, ఆయన లైఫ్ స్టైల్ ఎట్లుంటో మొత్తం చూపిస్తా మీకు. మొత్తం చూడండి మీరు, ఆయన లైఫ్ స్టైల్ ఎట్లుంటో మొత్తం చెప్తాడు ఆడు, మొత్తం లాస్ట్ వరకు చూడండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, నేనైతే చూపెడతా. ఓకే రైట్. అరే నీ లైఫ్ స్టైల్ ఎట్లున్నదిరా మరి మొత్తం యూట్యూబ్ ఛానల్ చేసినావు, అది ఇది చేసినావు, చెప్పాలరా. యూట్యూబ్ ఛానల్ అంటే అది 2023 ఫస్ట్ నేను కాలేజీ. నీకు ఎట్లా వీడియోలు ఎందుకు చేద్దాం అనిపించింది నీకు యూట్యూబ్ లో? నిజంగా అంటే ఇప్పటిదా ఎవరికి చెప్పలేదు, ఫస్ట్ టైం అయింది నేనైతే రివీల్ చెప్తున్నా. అంటే అప్పుడు 2023 నా 10th అయిపోయింది. అప్పటిదాకా నాకు యూట్యూబ్ అంటే అంత నాలెడ్జ్ లేదు, యూట్యూబ్ గురించి అంత తెలియదు నాకు. నేనేం చేస్తుండే, డైలీ పర్సన్ వైస్ వీడియో ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేద్దు వీడియో 4 వద్దు, డైలీ 4 వద్దు. కాలేజీలో కాలేజీలో కూర్చొని మరి అయినా వీడియో వద్దు. ఆ తర్వాత నాకు ఒక థాట్ వచ్చింది. నాకు థాట్ వచ్చినప్పుడు నేనేమనుకున్నా, మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం కదా, మనం ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మనం కూడా ఫేమ్ వెళ్ళొచ్చు అని అనుకున్నా. కానీ నేను అప్పుడు నా కోరిక ఎట్లుండే అంటే, నేను కూడా ఇమ్రాన్ అన్న దగ్గరికి పోవాలి, ఇమ్రాన్ అన్న దగ్గరికి పోయి నా ఛానల్ ఓపెన్ అని చెప్పించుకోవాలి, పరేషాన్ కిరణ్ అని పేరు పెట్టుకోవాలి అనుకున్నా. కానీ అప్పుడు సిచ్యువేషన్స్ బట్టి ఫస్ట్ SNR ఫ్యామిలీ అని ఛానల్ ఉండే, తర్వాత పరేషాన్ బాయ్స్ 002 ఏమో ఉండే మ్యాక్స్, తర్వాత కిరణ్ ఏమో కిరణ్ లడ్డు అని పెట్టుకున్నా, తర్వాత పరేషాన్ కిరణ్ అని పెట్టుకున్నా. అది పరేషాన్ కిరణ్ అని పెట్టుకున్నా. ఇక ఫస్ట్ లో ఒక ఫోన్ ఉండే, ఇప్పుడు మంచి ఫోన్ తీసుకున్నాం, మరి ఇప్పుడు మంచిగా తీస్తావు వీడియోలు డైలీ. అంటే గాయస్ నేను ఒకటి చెప్తున్నా, మనం డైలీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం, కానీ అప్లోడ్ చేసే వీడియోకి ఏంటంటే ఇప్పుడు మనం చిన్న స్థాయిలో ఉన్నాం. ఇంత స్థాయికి రావాలంటే తెలుసుగా ఎంత కష్టపడాలో. నేను కూడా మా టీం 500 సబ్స్క్రైబర్లు అయినాయి. ఇంకా ఎంత మినిమం ఎంత కొడదామని, 10K 20K? నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు 1K 2K ఇట్లా ఉంది కదా, ఇప్పుడు నేనేమనుకుంటున్నా, ఇప్పుడు నేను చెప్పేది మధ్యలో మేము మాట్లాడకుండా, నేను సీరియస్ మ్యాటర్ ఇది. ఎట్లా అంటే గైస్, నేను నా లైఫ్లో మస్తు అడ్డంకులు వచ్చినాయి. ఎట్లా అంటే చిన్న చూపు చూసిర్రు. నేను చెప్పిన తర్వాత నేను ఇంటర్వ్యూ వీడియో తీసుకో గైస్, నిజంగా అంటున్నా, అమ్మతోడు నాకు మస్తు మంది మోసం చేసిర్రు. నా మధ్యలో అకౌంట్ కూడా పోయేది, ఎట్లా పోయేదో తెలియదు, ఎట్లా వచ్చిందో తెలియదు. మళ్ళీ నేను చేసుకున్నా, మళ్ళీ రిటర్న్ తెచ్చుకున్నా. నన్ను తొక్కేద్దామని మస్తు మంది ప్లాన్ వేసిర్రు, కొడదామని ప్లాన్ వేసిర్రు. నేను వీడియో తీసేటప్పుడు ఒక్కొక్కరు ఏమంటారు తెలుసా, నీకు అవసరమారా,
చదువుకోరా అది ఇది అన్నాడు. అంతే ఎందుకు మా ఇంట్లో కూడా ఒక టైంలో నాకు సపోర్ట్ చేయలే. తర్వాత మా మమ్మీ సపోర్ట్ చేసిన, తర్వాత మా డాడీ సపోర్ట్ చేసిండు. తర్వాత నా టీం వాళ్ళు ఎట్లా అంటే తీద్దాం వీడియోలు. నాకు నాకు ఒక ఫ్రెండ్ ఉండేటోడు. వాడు కూడా అన్నాడు ఒక ఒక టైంలో అన్నాడు, మామ నువ్వు వీడియోలు తీస్తున్నావు ఎందుకు భయపడుతున్నావు రా అందరి ముంగట, ఏం కాదు డేర్ చేయి, నువ్వు ఎందుకు భయపడుతున్నావు వీడియోలు ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైనా గర్ల్స్ బాయ్స్ వస్తారు కదా మా క్లాస్మేట్స్ వచ్చి పర్సన్ కిరణ్ అని నా ఇజ్జత్ తీసేటోళ్ళు ఎవరు గర్ల్స్ అయినా ఉండని బాయ్స్ అయినా ఉండని మొత్తం నా బ్రాంచ్ వాళ్ళు అయినా ఉండని నా పక్క బ్రాంచ్ వాళ్ళు కూడా నా ఇజ్జత్ తీసిర్రు. నాకు అన్ని రోజులు గుర్తున్నాయి. నా ఇజ్జత్ తీసిర్రు, నన్ను ఏడిపించిర్రు, నాతోడే జోకులు వేసేటోళ్ళు, నా మీద జోకులు వేసేటోళ్ళు, నా టీం మీద జోకులు వేసేటోళ్ళు. ఒక్కొక్కళ్ళు 100 తీరు అనుకున్నారు. ఎట్లా అంటే నా టీం వాళ్ళని కూడా తిట్టిరు. ఎట్లా అంటే గలీజ్ తిట్టిరు. ఇప్పుడు నాతోటి ఒక 10 మంది ఉన్నారు అనుకో, 10 మందిని కూడా తిట్టేటోళ్ళు. నువ్వు ఇసుంటోనివి, నువ్వు ఇసుంటోని, నీ బతుకు ఇది, వాన్ బతుకది, ఒక్కొక్కరిని గలీజ్ తిట్టు అని మేము ఇవి పట్టించుకోలేదు. మేము మహా అంటే ఒక వారం మాట్లాడలే, ఒక నెలలు మాట్లాడుకోలే. తర్వాత మళ్ళీ అందరం కలిసినాం. కానీ నిజంగా అంటున్నా, ఒక్కొక్కడు ఎట్లా అంటే మేము వీడియోలు తీసి నేను అప్లోడ్ చేసిన తర్వాత ఒక్కొక్కడు ఏమంటాడు తెలుసా, ఆ బక్కోడేంద్ర గట్ల ఉన్నాడు, ఆడేంద్ర అట్లున్నాడు, వీడేంద్ర ఇట్లున్నాడు. వాళ్ళ గురించి అనుకుంటే నేను నా కెరియర్ సెట్ కావాలి. నా కెరియర్ సెట్ అయితే నా వెనకాల ఉన్న వీళ్ళ కెరియర్ సెట్ అవుతుంది, వాళ్ళ తర్వాత మా ఇంట్లో అందరు సెట్ అవుతుంది. నేనే నా ఒక అడుగు ముంగడికేసిన నన్ను తొక్కాలని చూసిర్రు. మా ఇంట్లో వాళ్ళకి నేను అన్న మమ్మీ ఫోన్ లేదు, ఈ ఫోన్లో క్లారిటీ వస్తలేదంటే నా ఫోన్ అమ్మేసి మరి ఆ ఫోన్ మీద వచ్చే పైసలతోటి ఫోన్ కొన్నా. నేను ఐఫోన్ 15 తీసుకున్నా. మస్తు మంది అంటే మస్తు మంది తొక్కాలని ప్లాన్ వేసినాను. పైసలు ఉంటేనే విలువ ఉండే, నా కిరణ్ అని పేరు పైసలతోనే విలువ ఉండే. కాదు పర్షన్ కిరణ్, నువ్వు ఇప్పటిదాకా వీడియోల మీద బాగా పైసలు పెట్టినా అని తెలిసింది, అది నిజమేనా మరి ఏంటిది? అయ్యో నేను ఒక ముచ్చటంట, మాక్సిమం నా దగ్గర నాయి మొత్తం 450 వీడియోలు ఉండే. ఆ మధ్యలో కొద్దిగా స్ట్రైక్స్ అని చిన్న కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని వీటి వల్ల డిలీట్ చేసిన. ఎట్లా అంటే నేను తీసిన అన్ని వీడియోలుగా నేను ఖర్చు చేసిన పైసలు ఇప్పటిదా మీ ఇంట్లో కూడా ఖర్చు చేయలే. గన్ని పైసలు నేను యూట్యూబ్ మీద ఖర్చు చేసిన. ఇప్పుడు నేను ఏదైనా వీడియో తీద్దాం అనుకున్నాను అనుకో, తను వెనకాల ఎంత రిస్క్ ఉంటుంది తెలుసా. వాళ్ళని పట్టుకురావాలి, పెట్రోల్ పోపియాలి, పెట్రోల్ ఆ బండి మంచిగా ఉండదు. ఆ బండి నా బైక్ మంచిగా లేకపోయినా నా బైక్ మీద 5-5 మంది తిరిగినాం. అది మీకు కూడా తెలుసు, నువ్వు కూడా తిరిగినావు ఆ బండి మీద. 5-5 మందిని తిప్పినా నేను. ఇక్కడ నుంచి 5 పోవాలి, మళ్ళీ అక్కడ నుంచి 5 రావాలి, మళ్ళీ ఛాయలకని వేరే రూపాయలు ఎక్కువ. నేను అడిగి దాసి పెట్టుకుని మా నాన్న ఇప్పుడు నాకు ఫోన్ పే కొడతాడా, ఫోన్ పే నుంచి ఇన్ని ఉంచుకుంటా, ఇన్ని ఇంట్లో ఇచ్చేస్తా. వాళ్ళకి నేను ఏదో ఒక లెక్కలు పెట్టేస్తా. మా ఇంట్లో కూడా చూస్తారు అనుకుంటా ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ అయితే. నా నా బాధలు ఒక్కొక్కరిని చెప్పుకుంటే టీములు కూడా ఒక్కొక్క టైంలో అట్లా చేసిర్రు. ఒక్కొక్కరు మమ్మల్ని చిన్న చూసిర్రు. దేవుడు కానీ నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చిండు, నన్ను ఎవడెవడు ఏమేమన్నాడో అన్నీ గుర్తుకుంటే, నాకు అన్నీ గుర్తుకున్నాయి గైస్. నేను వీడియో తీసుకుంటూ పోతే ఒక్కొక్కడు ఒక్కొక్క మాట గుండెకి ఇక్కడ అంటుకునేది ఆ మాట. మా ఇంట్లోనే బయట వాళ్ళు కూడా నాకు గలీజా చేసేసారు. సంత మా చుట్టాలైనా కానీ ఎవరైనా కానీ నా ఫ్రెండ్స్ దాంట్లో నువ్వు ఒక వేస్ట్ గాను అన్నాడు చేసిరు నన్ను. ఈ రోజున నన్ను నమ్మి ఒక 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను వీడియో అప్లోడ్ చేస్తే 100 మంది చూస్తారు. ఎందుకు? నా మీద ఉన్న హోపు. మా ఇంట్లో ఇప్పుడు కూడా నా మీద హోప్ ఉంది. ఏమంటే రేపటి రోజున నా కొడుకు ఏమైనా చేస్తే మనం అరే మరి అయితే నెక్స్ట్ ప్లాన్ ఏమనుకుంటున్నావు ఇక? నెక్స్ట్ ప్లాన్ ఏం లేదు, మళ్ళీ ఒక్క సంవత్సరం లోపు మన లైఫ్ సెట్ కావాలి. మనం అన్నోని ఒక్కొక్కరిని ఆడొత్తాలి అక్కడ చూసుకుంటే. ఇదే ఆగస్టు 4వ తారీఖు 2027 ఇదే వీడియో మళ్ళీ కంటిన్యూగా వస్తుంది. అది ఉంటుంది. ఇక ఉందాం గైస్, ఇక లైఫ్ స్టైల్, ఇక ఇది ఇంటర్వ్యూ నేనైతే మర్చిపోలేను. ఇక ఇది ఇంటర్వ్యూ ఎట్లున్నాయి, ఇట్లా ఇంత ఇమోషన్తో తిత్తుండంటే వీడియోలు వీడు సక్సెస్ కావాలి గైస్. నేనైతే ఇక మంచిగా ఆయనకైతే ఫాలో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్.